నమస్కారం, నా పేరు వెన్నెల. ఇక పేపర్లోని ప్రధాన అంశాలు చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. నేడు నిజామాబాద్ లో మహేష్ కుమార్ గౌడ్ మంత్రుల పర్యటన. మహేష్ కుమార్ గౌడ్ ను ఘన స్వాగతం పలకనున్న పార్టీ శ్రేణులు. నేడు తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ. సిట్ ను కొనసాగించాలా లేదా అనే దానిపై క్లారిటీ ఇవ్వనున్న ధర్మాసనం. అపోలో ఆసుపత్రి నుంచి నటుడు రజనీకాంత్ డిశ్చార్జ్. వారం పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచన. నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. ఏదైతే మన కొండా సురేఖ ఇటు పలువురు సినీ సెలబ్రిటీలను ఉద్దేశించి మాట్లాడినా మనం చూస్తున్నాం. సమంత అలాగే నాగార్జున, నాగ చైతన్య ఉద్దేశించి ఆవిడ మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో రాజకీయాల కోసం వాళ్ళ పేరు వాడుకున్నారంటూ కూడా ఇటు సినీ ఇండస్ట్రీ కూడా స్పందించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆవిడ క్షమాపణలు చెప్పడం జరిగింది. అయితే మనం ఇక్కడ చూసుకోవాల్సిందైతే అండం తప్పు అంది కానీ ఎక్కడ ఎవరికి పర్సనల్ గా క్షమాపణలు చెప్పడం మాత్రం చేయలేదు. ఈ నేపథ్యంలోనే నిన్న నాగార్జున పరువు నష్టం దావా వేశారు. ఇది ఒక క్రిమినల్ చర్యగా భావించాలంటూ కూడా ఈ మేరకు ఆయన పరువు నష్టం దావా వేయడం జరిగింది. మొదటిగా పేపర్ చూసుకుందాం. ఈనాడులో గనక ప్రధాన అంశాలు చూసుకున్నట్టయితే ముసుగు రాజకీయాలొద్దు, కేటీఆర్ హరీష్ మూసిని అడ్డుపెట్టుకుని ఎన్నాళ్ళు గడుపుతారు, ఫామ్ హౌస్లను కాపాడుకునేందుకే బీఆర్ఎస్ ఆందోళనలు, ఆ పార్టీకి 1500 కోట్లున్నాయి, 500 కోట్లు పేదలకు ఇవ్వచ్చుగా, ఈటల ప్రధాని వద్దకు వెళ్లి 25,000 కోట్లు అడుగుదాం పదండి, ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం సందర్భంగా సీఎం రేవంత్. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఒకే కార్డు ఒకే రాష్ట్రం అన్న దిశగా ఇటు తెలంగాణ సర్కారు ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో భాగంగానే నిన్న ఏదైతే ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఫామ్ హౌస్ లను కాపాడుకునేందుకే బీఆర్ఎస్ నాయకులు మూసీ విషయంలో రాద్ధాంతం చేస్తున్నారని, అలాగే ఆ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి 1500 కోట్లు ఉన్నాయి, దాంట్లో 500 కోట్లు పేదలకు ఇవ్వచ్చుగా అంటూ కూడా నిన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఇటు ఈటల్ని ఉద్దేశించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రధాని వద్దకు వెళ్లి 25,000 కోట్లు అడుగుదాం పదండి అంటూ కూడా ఈ మేరకు ఈటల్ని ఉద్దేశించి కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే పేదల ఇల్లు కూలిస్తే ప్రభుత్వము కూలుతుంది, డ్రైనేజ్ సమస్య పరిష్కరించకుండా మూసీ సుందరీకరణ అనాలోచితం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే పేదల ఇల్లు కూలిస్తే ఏదైతే కొన్ని రోజులుగా హైడ్రా విషయంలో జరుగుతున్న రాద్ధాంతం నేపథ్యంలో ఏదైతే మూసీ విషయంలో ప్రధానంగా పేదల ఇల్లు కనుక కూలిస్తే ప్రభుత్వము కూలుతుంది అంటూ కూడా ఈ మేరకు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. డ్రైనేజ్ సమస్య పరిష్కరించకుండా మూసీ సుందరీకరణ అనాలోచితం అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే 3 సీఐలు 13 మంది ఎస్ఐలకు వేటు, ఇసుక అక్రమ రవాణాలో కట్టడిలో భాగంగా వైఫల్యం. అయితే ఈ నేపథ్యంలో కూడా 3 సీఐలు 13 మంది ఎస్ఐపై వేటు పడినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే 48 గంటల్లోపే రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు, తాలు తరుకు తేమంటూ మోసం చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకోండి, కలెక్టర్లతో వీసీలో సీఎం రేవంత్. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే 48 గంటల్లోపే రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వేయాలంటూ కూడా, అలాగే తాలు తరుగు తేమంటూ గనక ఒకవేళ మోసం చేస్తే గనక క్రిమినల్ చర్యలు తీసుకోండి అంటూ కూడా ఇటు కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మేడిగడ్డపై వేగం పెంచిన విజిలెన్స్, 5 నుంచి 11 వరకు 9 మంది ఇంజనీర్ల విచారణ. అయితే మేడిగడ్డపై కూడా వేగం పెంచింది విజిలెన్స్ అధికారులు. అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ 5 నుంచి 11 మంది వరకు కూడా 11 వరకు కూడా 9 మంది ఇంజనీర్లను విచారించనుంది. అయితే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే నిపుణుల కమిటీ నిర్ణయం తర్వాతే ఫలితాల విడుదల, గ్రూప్ 1 పై హైకోర్టులో టీజీపీఎస్సీ వాదన. ఇక నేటి నుంచి కన్వీనర్ కోటా వైద్య సీట్లకు వెబ్ ఆప్షన్లు. ఇక మరొక పేపర్ చూసుకుందాం. మరొక పేపర్ కనుక చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి కనుక చూసుకున్నట్టయితే పేదలను కవచంగా వాడుకుంటున్నారు. ఏదైతే మనం చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ ను ఉద్దేశించి కాంగ్రెస్ వ్యాఖ్య చేయడం జరిగింది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్లు కూలుతాయన్న భయంతోనే వెనకడుగు వేసేది లేదు, భయంతోనే చేస్తున్నారు, మా ప్రభుత్వం వెనకడుగు వేసేదే లేదు అంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరుగుతుంది. అలాగే కేటీఆర్ హరీష్ సవితా కుమార్ల ఫామ్ హౌస్లు కూల్చొద్దా, హైడ్రాపై అసెంబ్లీలో చర్చ పెడితే బీఆర్ఎస్ నోరు మెదపలేదేం, ఇప్పుడు ముసల కన్నీరా, ప్రజలంతా గమనిస్తున్నారు, చెరువుల్లో మూసిల్లో ప్లాట్లు చేసి కోట్లు సంపాదించుకున్నారు, నిర్వాసితులకు ఇల్లు 25,000 రూపాయలు ఇవ్వడం తప్పంటారా, బురదలో కూరుకుపోతున్న హైదరాబాద్ ను మేం కాపాడుతుంటే బావా బామ్మర్దులు విషం కక్కుతారా, అఖిలపక్షం పెడతాం, కేటీఆర్ హరీష్ వచ్చి సలహాలు ఇవ్వాలి, ప్రధాని మోదీకి ఈటల రాజేందర్ ఊడిగం చేస్తున్నారు, మోదీ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు కానీ ఇక్కడ
మూసీ సుందరీకరణ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ ఒకే రాష్ట్రం ఒకే కార్డ్ పైలట్ ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రారంభం. ఇక అన్ని సంక్షేమ పథకాలకు ఇకపై ఇదే కార్డ్ అని సీఎం వెల్లడి. ప్రధానంగా ఏదైతే చూస్తున్నట్టయితే ఇటు ఏదైతే మూసీ విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న రాద్ధాంతం మీద ఈయన ప్రశ్నించడం జరిగింది. కేటీఆర్, హరీష్ రావు అలాగే సబితా కొడుకు ఫామ్ హౌస్ లో కూల్చొద్దా అంటూ కూడా వ్యాఖ్యానించారు. ఎందుకు హైడ్రాపై అసెంబ్లీలో చర్చ పెడితే బీఆర్ఎస్ నోరు మెదపలేదు, ఇప్పుడెందుకు ముసలి కన్నీరు కారుస్తుంది, ప్రజలంతా గమనిస్తున్నారంటూ కూడా ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అయితే చెరువుల్లో మూసీలో ప్లాట్లు చేసి కోట్లు సంపాదించుకున్నారు, నిర్వాసితులకు ఇల్లు 25,000 రూపాయలు ఇస్తే తప్పంటారా అంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మనం చూసుకోవచ్చు, బురదలో కూరుకుపోతున్న హైదరాబాద్ ను మేము కాపాడుతుంటే బావా బామ్మర్దులు విషం కక్కుతున్నారా, ఇక అఖిలపక్షం పెడతాం, కేటీఆర్, హరీష్ వచ్చి సలహాలు ఇవ్వాలి అంటూ కూడా ఈ మేరకు వ్యాఖ్యానించడం జరిగింది. ఇటు మనం చూసుకున్నట్టయితే ప్రధాని మోదీకి ఈటెల రాజేందర్ ఊడిగం చేస్తున్నారంటూ కూడా ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఒకే రాష్ట్రం ఒకే కార్డ్ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం చేశారు నిన్న. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే భవిష్యత్తులో మొత్తం సన్నాల సాగే ఈ సీజన్లో 500 రూపాయలు బోనస్, 48 గంటల్లో జమ. హైదరాబాద్ ను స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దుతాం, సీఎం కప్ లో రేవంత్. ఇక రాష్ట్రంలో డీజేల మూతబంద్, వేడుకలు ర్యాలీలో డీజే వడకపై నిషేధం, ప్రభుత్వానికి పోలీస్ శాఖ ప్రతిపాదన. ఇక అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు స్వల్ప ఊరట, డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకున్న వరకు కోర్టు ధిక్కరణ చర్యల నుంచి రక్షణ, సింగిల్ జడ్జ్ ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ కార్యదర్శి అప్పీళ్లు. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే సురేఖపై ఆకర్షణ పరువు నష్టం కేసు, క్రిమినల్ చర్య తీసుకోవాలని కోర్టులో దావా, సురేఖ వ్యాఖ్యలపై పలువురు సినీ ప్రముఖుల ఆగ్రహం. ఇక్కడితో ముగింపు పలకండి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ విజ్ఞప్తి. ఇక కేటీఆర్ కించపరిచేలా మాట్లాడినందువల్లే నేను అలా అనాల్సి వచ్చింది, నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా, అనుకోకుండా ఒక కుటుంబం గురించి మాట్లాడాను, నా వ్యాఖ్యలు వారిని నొప్పించాయని తెలిసి బాధపడ్డా, సమంత మనోభావాల్ని దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు సురేఖ. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే సురేఖపై ట్రోలింగ్ విషయంలో ఇటు కేటీఆర్ విషయంలో మాట్లాడుతూ భాగంగా ఇటు సినీ ప్రముఖుల్ని ఆమెను ఉద్దేశించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఎవరి మనోభావాలను కించపరచడం నా ఉద్దేశం కాదు, ఒక కుటుంబాన్ని లాగాను అంటూ కూడా ఆవిడ చెప్పడం జరిగింది. నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పడం జరిగింది, కానీ ఎక్కడ ఆవిడ క్షమాపణ చెప్పడం మాత్రం జరగలేదు. ఈ నేపథ్యంలోనే క్షమాపణ చెప్పలేదు. ఈ నేపథ్యంలో సురేఖపై ఆకర్షణ పరువు నష్టం కేసు దావా వేశారు. అయితే ఇది క్రిమినల్ చర్యగా తీసుకోవాలని కోర్టులో ఈ మేరకు ఆయన దావా వేయడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే లక్షల కోట్ల వ్యవసాయం, 2 సాగు పథకాలకు కేంద్రం ఆమోదం. విఆర్కు 3 సీఐలు, 13 మంది ఎస్ఐలు, పేదల ఇళ్ల జోలికొస్తే సర్కార్ కూలుతోంది. ఇక కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే వెలుగు కనుక చూసుకున్నట్టయితే మూసీని ముందపెట్టి ఫామ్ హౌస్ల కోసం డ్రామాలు, కేటీఆర్, హరీష్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. ఏదైతే గత 2 పేపర్లో చూసుకున్నట్టయితే ప్రధాన అంశం ఇక్కడ కూడా అదే వెలుగులో ప్రస్తావించడం జరిగింది. మనం చూసుకోవచ్చు, మూసీపై ఇక్కడ వాళ్ళ ఫామ్ హౌస్లు కాపాడుకోవడం కోసమే ఇటు జనాల్ని వాడుకుంటున్నారు అంటూ అనే ఉద్దేశంతో ఇటు చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. అలాగే పేదల బాధ నాకు తెలుసు అంటూ కూడా ఈ మేరకు వ్యాఖ్యానించారు. అలాగే మనం చూసుకున్నట్టయితే వాటిని సబితా, ఆమె కొడుకుల ఫామ్ హౌస్ల సంగతి ఏంటి, వాటిని కాపాడుకునేందుకే పేదలను రక్షణ కవచంగా వాడుకుంటున్నారంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఇటు మోదీ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టొచ్చు, కానీ ఇక్కడ మూసీ రివర్ ఫ్రంట్ కట్టొద్దా అంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే సన్నవడ్లకు ప్రత్యేక కేంద్రాలు, ఈ సీజన్ నుంచి 500 రూపాయల బోనస్, 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక నా మాటలను వెనక్కి తీసుకుంటున్నా, నాలా మరొకరు బాధపడొద్దని అదే రోజు ట్వీట్ చేశా కొండా సురేఖ. కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేదే లేదు, ఆయన పెట్టిన పోస్టులన్నీ తొలగించి క్షమాపణలు చెప్పాల్సింది, కేటీఆర్ ఇచ్చిన నోటీసుల మీద లీగల్ గా ముందుకెళ్తానని వెల్లడి. ఇక కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా, నాగచైతన్య, సమంత విడాకులపై తప్పుడు ఆరోపణలు చేశారు, మా కుటుంబ పరువుకు నష్టం కలిగించారు, పిటిషన్లో ప్రస్తావన, నేడు నాంపల్లి కోర్టులో విచారణ. మూసీ బ్యూటిషియన్కు బీజం వేసిందే బీఆర్ఎస్, దాన్ని రేవంత్ భుజాల మీద వేసుకున్నాడు కిషన్ రెడ్డి. బ్యూటిఫికేషన్ కోసం 1,50,000 కోట్లేంటి, కాంగ్రెస్ బీఆర్ఎస్ దోపిడీ పార్టీలు అంటూ కూడా నిన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. చెన్నై మెట్రో ఫేజ్ 2కు ఆమోదం, ఆయిల్ సీడ్ సాగు పెంచేందుకు 10,000 కోట్లతో నేషనల్ మిషన్. ఇక మరాఠీ, పాలీ, ప్రాకృతం, అస్సామీ, బెంగాలీ భాషలకు ప్రాచీన హోదా, కేంద్ర కేబినెట్లో నిర్ణయాలు. ఇక సాక్షి చూసుకుందాం. సాక్షిలో గనక చూసుకున్నట్టయితే మంత్రి గారు ఇదేం తీరు, అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యల్ని తప్పుపట్టిన సినీ పరిశ్రమ. ఏదైతే నాగార్జున, సమంతకు చిరంజీవి, వెంకటేష్, మహేష్ బాబు తదితరుల బాసట. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే నాగార్జున ఫ్యామిలీకి సమంత కూడా ఇటు సినీ సెలబ్రిటీలు మద్దతుగా నిలిచారు. ఏదైతే మంత్రి చేసిన వ్యాఖ్యలపై నిన్న సినీ ప్రపంచమే కదిలి
వ్యాఖ్యలు చేయడం జరిగింది, దాన్ని తప్పుపట్టడం కూడా జరిగింది. ఇక ఫామ్ హౌస్ల కోసమే ముసుగు అంటూ కూడా ఇటు నిన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిచ్చారు. ఇక దీనిపై పూర్తి విశ్లేషణని మనకు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు. వారితో మాట్లాడదాం. కృష్ణమూర్తి గారు నమస్తే అండి. కృష్ణమూర్తి గారు, మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఒకే కార్డు ఒకే రాష్ట్రం డిజిటల్ కార్డుల మీద నిన్న ఏదైతే ప్రారంభోత్సవంలో భాగంగా నిన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇటు మూసీ విషయం ప్రస్తావిస్తూ అలాగే బీఆర్ఎస్ డ్రామాలు చేస్తుందో అంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించారు. మనం చూసుకోవచ్చు అసలుకి ఒకే రాష్ట్రం ఒకే కార్డు ఎంతవరకు ఇది సక్సెస్ అవుతుందంటారు. అలాగే మనం చూసుకున్నట్టయితే గతంలో ఉన్న రేషన్ కార్డులు తొలగించాం అంటూ కూడా నిన్న వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఆ రేషన్ కార్డులు అలాగే ఉంటాయి అంటే గత కొంతకాలంగా వినిపిస్తుంది రేషన్ కార్డులు తొలగిస్తారు, గత రేషన్ కార్డులు అన్నారు, అవి ఉంటాయంటూ కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. దీనిపై మీరేమంటారు? గతంలో ఉన్న రేషన్ కార్డులు యథావిధిగా కొనసాగించి దీన్ని ప్రారంభిస్తామంటే పతనం యొక్క లక్ష్యం నెరవేరే అవకాశం లేదు. ప్రభుత్వం యొక్క ఉద్దేశం అంటే పేద ప్రజలను బీపీఎల్ బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళను ఆదుకునేందుకు ఇలాంటి పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది. గతంలో ఉన్న రేషన్ కార్డులను తొలగించకుండా చేస్తే దాని ఉద్దేశం దాని లక్ష్యం ఎన్నైతుందో దీన్ని నెరవేరే అవకాశం. కారణం ఏంటంటే దాదాపుగా 12-13 సంవత్సరాల క్రితం అవి రేషన్ కార్డులు జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మాత్రం వాటి రేషన్ కార్డు జారీ చేశారు, మళ్ళీ తిరిగి చేయలేదు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు రేషన్ కార్డుల మీద దోబూచులాడుతూ మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతున్నది. 1 నేషన్ 1 కార్డ్ మంచిదే, కానీ లక్ష్యం అనేది నెరవేరదు. అనేక మంది రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తా ఉన్నారు. రేషన్ కార్డు ఇష్టపడుతున్నారు. రేషన్ కార్డు సర్వే కూడా గందరగోళంగా మారుతా ఉన్నాయి. లేదా మొన్నటి మొదలైన సర్వే, ఈ సర్వే కూడా గందరగోళంగా మారింది. ఎవరిని అర్హులు చేయాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరు జారీ చేయాలి అనే అంశం మీద అధికారులు కూడా స్పష్టత లేకుండా పోయింది. గైడ్ లైన్స్ పకడ్బందీగా రూపొందించమని చెప్పిన ప్రభుత్వం అంత పకడ్బందీగా రూపొందించిన విషయం మీకు క్షేత్రస్థాయిలోకి వెళ్ళాక అర్థమవుతా ఉన్నది. అధికారులు కూడా దీని విషయంలో కొంత గందరగోళం గురవుతున్నారు. క్రైటీరియా ఏంటి, అర్హతకు క్రైటీరియా ఏంటి అనే విషయంలో కొంత అధికారులు కూడా కొంత మల్లగులను పడతా ఉన్నారు. కొన్ని చోట్ల గందరగోళం ఏర్పడతాం. దీని విషయంలో ప్రభుత్వం కొంత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ డీజిల్ కార్డుల జారీ విషయం ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం. ఉన్నతాల పర్యవేక్షణ లేకపోతే మరోసారి దుర్వినియోగం ఏర్పడుతుంది. సుమారుగా ఇప్పుడు 78 లక్షలు 80 లక్షల కార్డులు ఉన్నాయన్న రేషన్ కార్డు. మళ్ళీ ఇప్పుడు డీజిల్ కార్డులు మళ్ళీ కోటి ఇచ్చినా సరిపోవు, మళ్ళీ మాకు రాలేదు ఇప్పుడున్న పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం మీద మరో అభాండం ఉపయోగకరం, ప్రభుత్వం మీద మరో తిరుగుబాటు దారి తీసే అవకాశం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద కొంత ఆలోచన చేస్తాం. జారీ ప్రక్రియను అలాగే ఏదైతే మూసీ సుందరీకరణలో భాగంగా గత కొంతకాలంగా ఇటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం అన్నట్టుగా వారు జరుగుతుంది మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో నిన్న రేవంత్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. చూసుకున్నట్టయితే ఇటు కేటీఆర్ అలాగే హరీష్ రావు అలాగే సబితా కుమార్ల ఫామ్ హౌస్ లో కూల్చేద్దా, వాళ్ళ స్వలాభం కోసమే ప్రజల్ని వాడుకుంటున్నారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చంటారు? కక్ష సాధింపు ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తుంది అన్నట్టుగా కొంత అర్థమవుతుంది. సీఎం గారు స్వయంగా అలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది దురదృష్టకరం. నిబంధనలను అతిక్రమించి ఎవరినైనా కూర్చారు. కానీ రాజకీయ ప్రత్యర్థులు రాజకీయంగా తనను విమర్శిస్తా ఉన్నారు, రాజకీయంగా తమను తప్పుపడతా ఉన్నారు, మా పనుల విషయంలో వాళ్ళు వ్యతిరేకిస్తా ఉన్నారు అనే ధోరణితో వెళ్ళడం అనేది సరైనది కాదు. ఓకే, మీరు హరీష్ రావుది, తర్వాత కేటీఆర్ది, సబితా ఇంద్రారెడ్డి గారి, మిగతా ఎవరైనా సరే కూర్చోాలనుకుంటున్నారు. వాళ్ళ ఫామ్ హౌస్ సరైన విధంగా లేవు, అనుమతులు లేకుండా ఉన్నాయి, అక్రమము లేకపోతే కబ్జాలు చేశారు, ఎఫ్టీఆర్లో కట్టారు, బొప్పంలో కట్టారు అనుకుంటున్నారు. వాటికి సంబంధించిన ఆధారాలు అయితే చూపారు కదా. ఈ రకంగా బెదిరింపు ధోరణిని అనుసరించడం అనేది సరైనది. ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి వాటికి తావులేదు. అనేది ప్రజాస్వామ్య రాష్ట్రం. ఈ రాష్ట్రంలో మన ప్రజాస్వామ్య దేశంలో ఇట్లాంటి దుందుడుకు చర్యలు, దూకుడు చర్యలు అనేది కొంత ఇబ్బందికర పరిస్థితి ఇచ్చే అవకాశం. నిజంగా తప్పు చేశారు,
వాళ్ళు అనుమతి లేకుండా కట్టారు, అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగంలో పాల్పడ్డారు అన్నప్పుడు ఆధారాలతో ప్రజల ముందుకు రావాలి. ఆ ఆధారాలను ప్రజల ముందు పెట్టాలి. వాటిపైన ప్రజలకు శిక్ష రావాలి. అప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రజా ఆమోదం లభిస్తుంది. కానీ మీరు అంటున్నారు నేను చేస్తాను, నేను బెదిరిస్తాను అనేది సరైనది కాదు. మొదటి నుంచి కూడా జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో కొంత చర్చ జరుగుతా ఉంది. దాదాపు 3 నెలల జన్వాడ ఫామ్ హౌస్ చర్చ జరగాలి. జన్వాడ ఫామ్ హౌస్ చర్చ జరిగినప్పుడు మరి ఫామ్ హౌస్ సంబంధించిన అంశాలను ఉన్నాయా లేవా అని ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టం చేయలేకపోతుంది. అక్రమం సక్రమం తీర్చలేకపోతుంది. ప్రభుత్వం కూడా ఒక నిర్ధారణ రాలేకపోతుంది. అప్పుడు మీరు ఎలా అంటే ప్రభుత్వమే ఒక నిర్ధారణ రానప్పుడు మీరు దాన్ని ఎలా పిలుస్తామంటారు? కాబట్టి ఈ రకమైనటువంటి బెదిరింపు ధోరణి అనేది సరైనది కాదు. ఒక రాష్ట్ర పెద్దగా, రాష్ట్ర అధినేతగా, ముఖ్యమంత్రిగా ఆ వ్యాఖ్యలు అలా మాట్లాడడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో వెళ్ళాలనుకుంటే ఇట్లాంటి ధోరణి అనేది సరైనది కాదు. ఇది భవిష్యత్తులో ఆ కాంగ్రెస్ పార్టీకే ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం. అలాగే మనం చూసుకున్నట్టు నాలాల్లో మూసీ ప్లాట్లలో కూడా మూసీలో కూడా ప్లాట్లు చేసింది అమ్మింది బీఆర్ఎస్ వాళ్ళే. వాళ్ళ దగ్గర 1500 కోట్లు ఉన్న 500 కోట్లు పేదలకు ఇవ్వచ్చుగా అంటూ కూడా నిన్న బీఆర్ఎస్ ని ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? అలాగే ఇటు పక్కన బీజేపీ కూడా దీనిపై స్పందించింది. బీజేపీ కూడా అసలుకి ఫస్ట్ మూసీలో బీజం వేసింది, మూసీ సుందరీకరణకు బీజం వేసింది కేసీఆర్. ఇప్పుడు దాన్ని అనుకరిస్తున్నారు ఇటు రేవంత్ రెడ్డి. ఇద్దరు 2 పార్టీలు దోపిడీ పార్టీలు అంటూ కూడా ఈ మేరకు నిన్న కిషన్ రెడ్డి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? మూసీకి బీజం వేసి అంటే మూసీ ప్రక్షాళన కోసం బీజం వేసి ఇది మాత్రం బీఆర్ఎస్ పార్టీ, దాంట్లో అనుమానం లేదు. మనం నిన్న మొన్న అనుకున్నాం 2016లోనే మూసీ ప్రక్షాళనకు సిద్ధమైనటువంటి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చింది. 2800 అక్రమ కట్టడాలనే వాటిని పూర్తి చేయాలి, తొలగించాలి, దానికి సంబంధించి స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నాం, జిహెచ్ఎంసీ అధికారులు ఆదేశించమని చెప్పేసి కేసీఆర్ మీడియా ముఖ్యంగా ప్రకటించారు గతంలో. దురదృష్టవశాత్తు ఏంటంటే గత ప్రభుత్వం ఏ పథకం ప్రారంభించినా అది మధ్యలోనే ఆగిపోయింది. ఒక కాళేశ్వరం తప్ప ఈ పథకం ఆగడంతో ప్రస్తుతం దీన్ని మళ్ళీ అంటే మొన్న రీసెంట్ గా ఇటు కేరళలో వచ్చిన వాయనాడు ఈ ప్రాంతంలో వచ్చిన ఉపద్రవాలు కానీ మిగతా కోల్కతా తర్వాత ముంబై ఇవన్నీ వచ్చినటువంటి వరదలు వీటి నేపథ్యంలో కొంత రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర పరిరక్షణ కోసం కొన్ని చర్యలు చేపట్టాలి. ఇప్పుడు కూడా హైదరాబాద్ లో 2 గంటలు ఏకదాటిగా వర్షం పడితే మునిగిపోతుంది. కారణం ఏంటంటే చెరువులో కుంటలు అన్ని మాయమైనాయి, ఇంకా మాయమవుతా ఉన్నాయి. వీటిని పరిరక్షించాలి అనే లక్ష్యంతో కొంత ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. మూసీ కూడా అదే రకంగా పరిరక్షించాలి. మూసీ అనేది ఒక దుర్గంధపూరితంగా మారింది. మూసీ పరిసర ప్రాంతాలు కూడా కొంత ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, వాళ్ళు అనారోగ్య పాలవుతా ఉన్నారు. తర్వాత వాళ్ళందరినీ కాపాడాలి అని రాష్ట్ర ప్రభుత్వం కొంత ప్రతిష్టం తీసుకుంది. అదేవిధంగా మూసీని ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి. మూసీ చుట్టూతా కొంత గార్డెన్స్ ఏర్పాటు చేస్తే కొంత బాగుంటుంది. ఈవినింగ్ టైంలో కొంత సందర్శకులు అక్కడికి వెళ్ళి సేవ చేసుకునే అవకాశం ఉంటుంది అనే విషయంలో కొంత ఆలోచన. ఇదంతా కూడా గత ప్రభుత్వం చేసినటువంటి ప్రణాళిక. గత ప్రభుత్వం చేసినటువంటి ప్రణాళికను ఇప్పుడు అమలు చేసేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే దీన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటా ఉన్నారు. మూసీ ప్రక్షణ గతంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకిస్తా ఉన్నారు. వాళ్ళు పునరావాసం కల్పిస్తామని చెప్పారు. కాకపోతే కొంత పునరావాసం, మెరుగైన పునరావాసం కల్పించేందుకు ఈ ప్రయత్నం చేస్తామని 2016లో జీవో తీసుకెళ్ళే ప్రభుత్వం ఉన్న కట్టడాలు అంటే మరిన్ని కట్టడాలు రాకుండా ఆపిద్దా, ఏమైనా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినా ఏం చేయలేదు. కొంతమంది భూ కబ్జాదారులు ఇదే ఆధారంగా మరిన్ని కట్టడాలను పెంచారు. అక్కడ బహుళ అంతస్తులో నిర్మించుకున్నారు.
ఇవన్నీ తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. దీని విషయంలో బీఆర్ఎస్ ప్రార్థాంతం చేస్తా ఉంది. తన్నండి గుద్దండి రాళ్ళు పట్టుకుని కొట్టండి పీపుల్తో వెళ్ళండి అని. ఈ రకంగా ప్రజలు రెచ్చగొట్టే విధంగా ఒక ప్రతిపక్ష పార్టీ వ్యవహరించామనేది కాదు. ఈ విషయాన్ని నిన్న కిషన్ రెడ్డి గారు ప్రస్తావించారు. అంటే మూసి ప్రక్షాళన అనేది ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనుకోవడం అనేది తప్ప. టీఆర్ఎస్ పార్టీయే దీనికి బీజం వేసింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇటు నిన్న రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. మూసి మురికిలో ప్రజలు ఉండాలా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం, అలాగే ఖర్చులకు కూడా 25,000 రూపాయలు ఇస్తున్నాము, దీన్ని కూడా తప్పుపడతారా అంటూ కూడా వ్యాఖ్యానించారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే అఖిలపక్ష సమావేశం పెడతాం రండి, ఇటు కేసీఆర్ గాని కేటీఆర్ గాని హరీష్ రావు గాని వచ్చి మాట్లాడొచ్చు, అసలుకి చెప్పండి అఖిలపక్ష సమావేశం పెడతామంటూ కూడా ఈ మేరకు వ్యాఖ్యానించారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అఖిలపక్ష సమావేశం అనేది అది ఎప్పుడో మనం మర్చిపోయినాం. 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం పెట్టలేదు, దాదాపుగా 7 ఏళ్ల కాలం అవుతుంది. ప్రస్తుత ప్రభుత్వం కూడా అఖిలపక్షం పెట్టట్లేదు. అఖిలపక్షం పెట్టినా దాంట్లో వాళ్ళ మిత్రపక్షాలు అంటే సిపిఐ సిపిఎం వీళ్ళు మాత్రమే పిలుచుకొని మాట్లాడుతా ఉన్నారు. టీజేఎస్ వీళ్ళని పెట్టుకొని మాట్లాడుతున్నారు ఇవే. కానీ మళ్ళీ బీజేపీ పిలువట్లేదు అసెంబ్లీలో. మళ్ళీ ఎంఐఎం కూడా పిలుస్తా ఉన్నారు వాళ్ళు. ఒక బీజేపీ మినహా మిగతా వాళ్ళతో అఖిలపక్షం అంటా ఉన్నారు. అది అఖిలపక్షం ఎట్లా అవుతుంది? అఖిలపక్షం అంటే అన్ని పార్టీలను పిలవాలి, ప్రజా సంఘాలను అవసరమైతే పిలవాలి, ఆయా సమస్యల మీద పోరాటాలు చేస్తున్న వాళ్ళని కూడా ఆహ్వానించాల్సిన అవసరం. అంటే ఒక్కొక్క సమస్య మీద ఒక్కొక్క సంస్థలు ఒక్కొక్క విధంగా పోరాటం చేస్తా ఉన్నాం. వాళ్ళని పిలవాల్సిన అవసరం ఉంది. వాళ్ళని పిలవకుండా సమావేశాలు పెట్టి ఏదో చౌచౌగా అనిపిస్తున్నాం అయిపోయింది పెట్టాం కానీ అని అంటే వాస్తవానికి పూర్తి స్థాయి అఖిలపక్షం అనేది జరగలేదు. ఈ ప్రభుత్వ హయాంలో కూడా, కేసీఆర్ హయాంలో కూడా జరగలేదు. జరగాల్సిన అవసరం. మూసి ప్రక్షాళనకు చేపట్టే ముందే మూసిని సుందరీకరణ శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించినప్పుడే అఖిలపక్షం ఏర్పాటు చేసి అభిప్రాయాలు సేకరించారు. అప్పుడు బీఆర్ఎస్ ఇంకా కొంత ఎదుగున పడే అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చినటువంటి జీవోలు, ఆ జీవోను అమలు చేసేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. వాళ్ళ అభిప్రాయాన్ని ఓపెన్ గా ప్రజల ముందు పెట్టిన తర్వాత కొంత దీనికి కార్యాచరణలోకి వస్తే బాగుండేది. నేను ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడు చేస్తామంటే కూడా వాళ్ళు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మీరు మొదలుపెట్టాక మేము ఎందుకు వస్తామంటాం. దరఖాస్తు పెట్టేందుకు ఎన్నో రకాల కారణాలు పెట్టుకో ఉంటారు. ఇప్పుడు పెట్టిన అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు కూడా తమ దండని వదులుకోవాలి. వదులుకొని ప్రజలకు అంటే ఏదైతే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళను ఖాళీ చేయిస్తూ వాళ్ళకు పునరావాస చర్యలకు ప్రభుత్వం తీసుకున్న విషయంలో ఏమైనా ఒడిదుడుకుంటే తప్పులుంటే సర్దిందేందుకు కొంత ప్రయత్నం చేయాలి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే సబర్మతి పార్టీగా మోదీ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టొచ్చు కానీ ఇక్కడ మేము మూసీ ప్రక్షాళన చేయొద్దా, మూసీ రివర్ ఫ్రంట్ కట్టొద్దా అంటూ కూడా ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే ఇటు మనం చూసుకోవచ్చు ఈటలకు కూడా సవాల్ విసిరారు. మోదీ దగ్గరికి వెళ్ళి 25,000 కోట్లు తీసుకురండి అంటూ కూడా ఈయన సవాల్ విసిరారు. వీటిని ఏ విధంగా చూడొచ్చు ఈ సవాల్ని? ఈటల రాజేందర్ అడిగి చేస్తున్నారా మూసీ ప్రక్షాళన? కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని చేస్తున్నారా? దేనికైనా ఒక సిస్టమ్ ఉంటుంది. అంటే రాజకీయ విమర్శలు ఇలా చేయడం సరైనది కాదు. నిన్న అంటే ఈటల రాజేంద్ర గారి ప్రస్తావన ఇక్కడ మనం ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుంది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఈ డిజిటల్ కార్డు లాంచింగ్ కార్యక్రమాలు చేపట్టారు. ఆ ప్రాంతానికి ఎంపీగా ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు ఆహ్వానం పంపించాల్సి ఆయన ఆహ్వానించాల్సిన అవసరం. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పంపలేదు? రిబ్బన్ కటింగ్ లో వినాయక మీరు మాట్లాడితే నిధులు తీసుకుని మీరేనా? అంటే ఈ రకంగా అంటే మీకు అవసరం ఉన్నట్టుగా మీరు వాడుకుంటాం అనేది సరైనది కాదు.
ఎంపీకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ప్రోటోకాల్ ఇచ్చి మీరు ఆ సభకు ఆహ్వానించి ఆ సభలో అడుగుంటే ఆయన స్పందన ఏ రకంగా ఉండేదో తెలిసేది. సబర్మతి నదిని తీర్చిదిద్దారు గుజరాత్ లో, కరెక్ట్. నరేంద్ర మోడీ గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీర్చారు. అక్కడ మరి ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత రాలేదు. అందరినీ ఒప్పించి మెప్పించి ఆ నిర్ణయాన్ని తీసుకుని అక్కడ ప్రభుత్వం కొంతవరకు వచ్చినా వాళ్ళు అక్కడక్కడ అక్కడ ఉన్న అధికారుల సమక్షంలోనే వాటికి రాజీకి వచ్చింది, అయిపోయింది. మరి మీరు ఆ రకంగా చేయట్లేదు కదా, చేయాల్సిన అవసరం ఉంది కదా. అంటే సబర్మతి నదిని చేస్తే మూసిని చేయవద్దా, అంటే పులిని చూసి ఇంకేదో పెట్టుకునే ఉంటుంది కాదండి. కొంత ప్రణాళికాబద్ధంగా యోజనతో వెళ్తే ఏదైనా సాధ్యమవుతుంది. హడావిడి కార్యక్రమాలు, ప్రజలతో చర్చించకుండా, పార్టీలతో సంప్రదించకుండా, ప్రజలకు ఏమాత్రం ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రజలను అంటే పునరావాసం చేస్తే ఇలా పునరావాసం చేస్తాము, ఇప్పుడున్నటువంటి ప్రాంతంలో ఎట్లాంటి సౌకర్యాలు ఉన్నాయి, అక్కడ పోతే ఇంకా మెరుగైన సౌకర్యాలు ఏ రకంగా ఉండబోతున్నాయి అన్న విషయాలను ప్రజలకు చెప్పకుండా, వాళ్ళు చెప్పకుండా చేయడం తోటి ఇవన్నీ సమస్యలు వస్తామని దీన్ని గ్రహించాల్సిన అవసరం. మరి అధికారుల లోపమా, ప్రభుత్వ లోపమా, ప్రభుత్వ నిర్ణయంలో ఏమైనా తప్పులున్నాయా అనేది కొంత పరిశీలించాల్సిన అవసరం. అలాగే మనం చూసుకున్నట్టయితే గత 2 రోజులుగా కొండా సురేఖ వ్యాఖ్యలు చూసుకోవచ్చు. వ్యాఖ్యల మీద ఇటు సినీ ఇండస్ట్రీ కూడా ప్రముఖులు స్పందించడం జరుగుతుంది. ఏదైతే ఆవిడ వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా అంటూ కూడా కొండా సురేఖ చెప్పారు. కానీ ఎక్కడా కూడా నా వల్ల కుటుంబం బాధపడింది అంటూ చెప్పారు, కానీ ఎక్కడ ఎవరికి క్షమాపణ చెప్పడం మాత్రం ఆవిడ చేయలేదు. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, నిన్న నాగార్జున కోర్టులో కేసు వేశారు, పరువు నష్టం దావా వేశారు. ఇది క్రిమినల్ చర్యగా భావించాలి అంటూ కూడా ఆయన కేసు వేయడం జరిగింది. దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలుకి దీనికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటారా ఇప్పట్లో? సంస్థ ఇప్పుడు అంటే ఓకే, నాగార్జున వర్సెస్ కొండా సురేఖ గారు అవుతుంది. మొన్న ఏదైతే మంత్రి గారు చేసిరో ఆ వ్యాఖ్యలు కొంత సినీ పరిశ్రమను కొంత గందరగోళం కలవరం చేసి సినీ పరిశ్రమ తీవ్రస్థాయిలో స్పందించింది. వాస్తవానికి చెప్పాలంటే రాజకీయ అంశాలు కానీ రాజకీయ విమర్శ విషయంలో సినీ పరిశ్రమ చాలా దూరంగా ఉంటుంది. కానీ ఒక సెలబ్రిటీ, సినీ సెలబ్రిటీ కుటుంబం విషయంలో మంత్రి గారు ఉచిత వ్యాఖ్యలు చేసినట్టుగా వాళ్ళు భావించి తీవ్ర స్థాయి దానికి కూడా మంత్రి కూడా మరియు స్పందించారు. తన ఉద్దేశం కుటుంబాన్ని బాధపరచడం కాదు, కేటీఆర్ తనను చేసిన అవమానానికి బాధపడి తాను ఈ రకంగా మాట్లాడమే అన్యాపదేశంగా వచ్చాయి మాటలు అని చెప్పేసి వారు కొంత విచారం వ్యక్తం చేశారు. అయితే ముగింపు దాదాపుగా పూర్తయినట్టు. కానీ మనం చెప్తాం, పెదవి దాటితే ప్రపంచం దాటినట్టే. కాబట్టి మన నాయకులను మనం అదుపులో పెట్టుకొని కొంత జాగ్రత్తగా మాట్లాడితే బాగుండేది. అది మొత్తం ప్రపంచానికి వెళ్ళిపోయి ఒక క్షమాపణ చెప్పే విషయం పోలేదని అదిలో పోయింది. విచారం వ్యక్తం చేస్తూ ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటాను మంత్రి గారు చేసిన వ్యాఖ్యలు కూడా వెళ్ళారు. కానీ ముందు ఏదైతే నాగార్జున కుటుంబం గురించి మాట్లాడిందో ఆ వ్యాఖ్యలు కొంత తీవ్ర చర్చనీయాంశం ఆయన ప్రజలు. దీని విషయంలో సినీ పరిశ్రమ కొంత వెనక్కు తగ్గినప్పటికీ నాగార్జున కుటుంబం మాత్రం వీటి విషయంలో ఖచ్చితంగా చట్టపరమైన చర్యలకు సిద్ధమని అర్థమవుతుంది. నిన్న బిడ్డ విషయం ఈరోజు విచారణకు వస్తా ఉంది. విచారణకు వస్తే మరి నోటీసులు పంపించి మళ్ళీ దానికి సంబంధించి ఏ సందర్భంలో చేయాల్సి, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏమైనా ఉన్నాయి ఆధారాలు సంబంధించి కోర్టు అడిగే అవకాశాలు ఉంటాయి. దాని విషయంలో మంత్రి రిప్లై మళ్ళీ పిటిషన్ వేసినప్పుడు ఆ పిటిషన్ లో ఏం చెప్తారు ఏంది అనే విషయంలో కూడా కొంత ఆధారపడాలి. ఇప్పట్లో తెలియదు కాదు. కానీ ఇట్లాంటి వ్యాఖ్యలు ఉన్నత పదవిలో ఉన్నవాళ్ళు చేసే ముందు 1కి 10 సార్లు, 1కి 100 సార్లు, 1కి 1,00,000 సార్లు ఆలోచన చేసి బాగుంది. సమాజం మీద తీవ్ర ప్రభావం చూపేటువంటి వ్యాఖ్యల విషయంలో తొందరపాటు, తత్తరపాటు అనేది అసలుకే పనికిరాదు. కొండా సురేఖ గారు
తొందరపాటు వల్లనే వ్యాఖ్యలు చేశారేమో అనే అనుమానం అయితే ఇప్పుడు కలుగుతా ఉన్నాడు. ఈ విషయంలో కొంత ఎవరైనా సరే సచివులు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా సరే సెలబ్రిటీస్ ఎవరైనా సరే కొంత జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. వ్యక్తిగత విమర్శలు వ్యక్తిత్వ హననం అనేది సరైనది కాదు. కాబట్టి ఈ కేసు అంటే కోర్టు పరిధిలో ఉన్నటువంటి కేసు విషయంలో మనం ఏం జరుగుతుందో ఊహించి చెప్పడం సాధ్యం కాదు. కానీ ఇట్లాంటి విషయంలో కొంత జాగ్రత్త ఉంటే బాగుంటుంది. సురేఖ గారి వ్యాఖ్యల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా కొంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. రైట్. కొంత అధిష్టానం కూడా ఫోన్ చేసి మాట్లాడి ఏం వ్యాఖ్యలు ఇట్లా మాట్లాడకూడదు కదా అని అధిష్టానం చెప్పారు. అంటే కొంత ఆవిడ కూడా మందలింపులు వచ్చాయి. రైట్. మాట చూడొద్దు, మనం జాగ్రత్తగా ఉండండి, ఇట్లాంటి భవిష్యత్తులో జరగకూడదండి. నా మహేష్ కుమార్ కూడా పిసిసి ప్రెసిడెంట్ వాళ్ళు కూడా చెప్పాలి, వదిలేయండి, ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు నేతలు ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి, చాలా జాగ్రత్తగా వివరించండి, మాటలు చూడొద్దు అని చెప్పేసి కొంత పార్టీ నాయకులకు క్రీడలకు కొంచెం వాళ్ళు మార్గదర్శనం చేస్తారు. అంటే మాటలు వచ్చేస్తాయి వెంటనే, అది సులభం. కానీ ఆ తర్వాత దాని ప్రభావం ఏ రకంగా ఉంటుందనే విషయాన్ని కొంత ఆలోచన చేస్తాం. రైట్. లేకపోతే ఇబ్బంది అవకాశం సమాజంలో ఆ మాటల యొక్క ప్రభావం సమాజం పైన ఏ రకంగా పడబోతుంది అని కూడా ఆలోచించాలి. సమాజంలో చర్చకు వచ్చినప్పుడు మనం చేసిన మాటలు సమాజం చర్చకు వచ్చినప్పుడు దాని మీద ఆ చర్చ ఎటువైపు దారి చేయబోతుంది అని కూడా కొంత ఆలోచన చేయాలి. కొన్ని సందర్భాలలో అంటే రేఖ గారు కావాలని మాట్లాడలేదని చెప్తా ఉన్నారు. ఏదేమైనా ఈ సమస్యను ఇక్కడి నుంచి ఇక్కడికే వదిలేదు. నాగార్జున కుటుంబం కానీ మిగతా ఎవరైనా సరే సెలబ్రిటీస్ మీద ఎవరైనా సరే ఇక్కడికే వదిలేసి వాళ్ళు కోర్టుకు వెళ్ళింది కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. రైట్. నాగార్జున కుటుంబం వర్సెస్ మంత్రి కొండా సురేఖ వాళ్ళు చూసుకుంటారు. ఈ వదిలేసి మన దీనికి ఫుల్ స్టాప్ పెడితే బాగుంది. రైట్. రైట్ కృష్ణమూర్తి గారు, థ్యాంక్ యూ. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే కొండా సురేఖ వ్యాఖ్యలు కేటీఆర్ని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడి ఇటు యూటర్న్ తీసుకొని సినీ ప్రపంచానికి తగిలింది. అయితే మనం చూసుకోవచ్చు సినీ ప్రముఖులు కూడా భారీ ఎత్తున స్పందించారు. ఈ నేపథ్యంలో గనక ఇటు నాగార్జున కూడా కోర్టులో కేసు వేయడం జరిగింది, పరువు నష్టం దావా వేశారు, క్రిమినల్ చర్యగా భావించాలి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇటు ఈరోజు కోర్టులో విచారణకు రానుంది. మరి ఈ కేసు ఇక్కడితో ఆగనుందా, మరి కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. ఇది వాటి న్యూస్ క్యాన్. కీప్ వాచింగ్.